నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విడుదలైనటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ సెంచరీ కొట్టింది. సో మొత్తానికి మోడీ మంత్రం కావచ్చు, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్రం కావచ్చు పనిచేసినట్లయితే తెలుస్తోంది. మరోవైపు ఆర్జేడీ ఇండియా కూటమి ఏదైతే ఉందో మహాగఠబంధన్ అనేటువంటి పేరుతో జనాల్లోకి వెళ్ళారు. ముఖ్యంగా వాళ్ళు యాదవ సామాజిక వర్గము, అదేవిధంగా ముస్లింలు, వీళ్ళు ఇద్దరూ కన్సాలిడేట్ అయితే బీహార్లో దాదాపుగా 34 నుంచి 35% ఈ రెండు సామాజిక వర్గాలకు ఓట్లయితే ఉన్నాయి. సో వాటినే నమ్ముకొని వెళ్ళినటువంటి ఈ మహాగఠబంధన్ ఏదైతే ఉందో కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. సో వాళ్ళైతే కనుక ముస్లింలను కన్సాలిడేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తే యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ హిందువులు కన్సాలిడేట్ అవ్వడం వలన సో మొత్తము 243 సీట్లు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీకి సంబంధించి 243 సీట్లకు గాను 202 సీట్లు గెలిచి మోడీ మరియు నితీష్ కుమార్ జంట కని విని ఎరుగని రీతిలో క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. సో వీళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఆర్జేడీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది అనేసి వాళ్ళ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, సో జంగిల్ రాజ్ ఏదైతే ఉందో రబ్రీదేవి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అప్పట్లో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు రౌడీయిజం చేసేవాళ్ళని జంగిల్ రాజ్ని తీసుకొని వచ్చారని చెప్పి మిగిలినటువంటి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించారని చెప్పి, సో ఎప్పుడైతే యాదవులు మరియు ముస్లింల ఓట్లను ఆధారం చేసుకొని వాళ్ళనే నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి ఆర్జేడీ కావచ్చు, ఈ మహాగఠబంధన్ ఏదైతే ఉందో వాళ్ళు అటువైపు అగ్రకులాలు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా ఇతర బలహీన వర్గాలు ఏకమవడంతో చతికిలబడ్డాయి. ఇక చూడండి, బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం డబుల్ సెంచరీ, డబుల్ ఇంజన్ సర్కారుకు డబుల్ సెంచరీ, ఎన్డీఏ కూటమికి 202 సీట్లు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీజేపీ ఈ ఆర్జేడీ కన్నా ఇంతకు ముందు ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉండేది, ఎక్కువ సీట్లు ఆర్జేడీకి ఉండేది ఇండివిజువల్గా. కానీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రావడము గమనార్హము. సో నితీష్ కుమార్ పార్టీకి సంబంధించినటువంటి జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు, అంటే దాదాపుగా 4 సీట్లు ఎక్కువ సీట్లు రావడం జరిగింది. సో బీజేపీకి 89, జేడీయూకి 85 రావడం జరిగింది, ఆర్జేడీ 25. అదేవిధంగా ఎల్జేపీకి సంబంధించి సో ఎన్డీఏలో మరొక కీలక భాగస్వామి అయినటువంటి పాస్వాన్ పార్టీకి సంబంధించి 19 సీట్లు, ఇతరులు 9 సీట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ కేవలము 6 సీట్లకు మాత్రమే ప్రభావితమైంది. సో రాహుల్ గాంధీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్పి బీహార్ మొత్తం తిరిగాడు. ఓట్ చోరీని జనాలు నమ్మలేదు, ముఖ్యంగా బీహారీలు నమ్మకపోవడంతో ఎన్డీఏ క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది. మొత్తం 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు, 89 సీట్లతో అతి పెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకి 85. మోదీ మ్యాజిక్, ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం, సుశాసన్ బాబుగా ప్రజల్లో సడలని సదభిప్రాయం. సో నితీష్ కుమార్కు ఉన్నటువంటి ఆ మహిళా ఫాలోయింగ్ ఏదైతే ఉందో, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని, అంటే మహిళలు దాదాపుగా 75 నుంచి 76% వరకు ఓటింగ్లో పాల్గొన్నారనేటువంటి రిపోర్ట్స్ వస్తుంది. మహిళలు బ్రహ్మరథం పట్టారు, మహిళలు నితీష్ కుమార్ వెనక నిలిచారు, మహిళలు ఎన్డీఏకి పట్టం కట్టారు. మహిళా ఓటింగ్ ఎక్కువగా పోలవడంతో ముఖ్యంగా ఎన్నికల తరువాత ఎన్నికల సరళిని పరిశీలించినటువంటి రాజకీయ విశ్లేషకులు ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకత, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటుందని అందరూ భావించినప్పటికీ ఇది యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఇది ప్రో ఇన్కంబెన్సీ అని చెప్పి ప్రూవ్ చేశారు. సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు, 400 రూపాయలు సంక్షేమ పెన్షన్ ఉంటే దాన్ని 1100 చేయడం ఒక అయితే 10,000 రూపాయలు అకౌంట్లో వేయడము, ఈ రెండు బాగా పనిచేసిందని, అదేవిధంగా నరేంద్ర మోడీ మ్యాజిక్, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్రము వర్సెస్ జంగిల్ రాజ్. ఈ జంగిల్ రాజ్ అనేటువంటి ఓడ్ ఏదైతే ఉందో అది జనాల్లో చాలా బాగా వెళ్ళడంతో ఈ 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు సాధ్యమైంది. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు. సో ముస్లిం మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచింది అంటే ఏ విధంగా హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయిందో ఒకసారి ఊహించుకోండి. ఒక 25 సంవత్సరాల అమ్మాయి, ఠాకూర్ అనేటువంటి అమ్మాయి, ముస్లింలు 50% ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థిని మట్టి కరిపించింది. సో మొత్తానికి బీజేపీ, అదేవిధంగా జేడీయూ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో అవి 202 సీట్లు గెలుచుకోవడానికి ప్రధాన కారణము
హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి. హిందూ ఓట్లు అగ్ర కులాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో అవి కన్సాలిడేట్ అవ్వడము, దానికి తోడు మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని నితీష్ కుమార్కి పట్టం కట్టడం జరిగింది. సో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. మహాగఠబంధన్కు గట్టి దెబ్బ, 35 సీట్లకే పరిమితం, బీహారీలను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం. సో అప్పట్లో వాళ్ళ పరిపాలన ఏదైతే ఉందో లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, రబ్రీదేవి కావచ్చు, వీళ్ళిద్దరి పరిపాలనకు పేరేం పెట్టారంటే జంగిల్ రాజ్ అని పెట్టారు. జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం. సో ఆటవిక రాజ్యం అనేటువంటి ఆ ఓడ్ ఏదైతే ఉందో అది ఇంకా భయము ఇంకా బీహారీల్లో పోలేదు. సో ఎలాగైనా ఈ జంగిల్ రాజ్ని ఓడించాలి, మళ్ళీ గనుక తేజస్వి యాదవ్ గనుక ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందనేటువంటి ఆ నెరేటివ్ని జనాల్లోకి ఎన్డీఏ నాయకులు చాలా బలంగా తీసుకెళ్లారు. అది చాలా బాగా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు దుమ్ము రేపింది. మోడీ నితీష్ కుమార్ జోడీ అద్భుతం చేసింది. ఎన్నికల్లో 6/5 సీట్లను సాధించి విజయ దుందుబి మోగించింది. ఇక్కడ కామెడీ ఏంటంటే 101 సీట్లు పంచుకున్నారు. ఎవరు? బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు. 101 సీట్లలో పోటీ చేసినటువంటి బీజేపీ 89 సీట్లు గెలవగా 101 సీట్లతో పోటీ చేసినటువంటి జేడీయూ 85 సీట్లు గెలవడం గమనార్హము. సో అంటే దాదాపుగా 85% స్ట్రైక్ రేట్తో కొట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలుంటే ఎన్డీఏ 202 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88% స్ట్రైక్ రేట్ సాధించింది. సో నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది, వయసు అయిపోయింది, నాయకత్వ మార్పు చేయాలి అని చెప్పి ఎవరెవరైతే విశ్లేషణలు చేశారో వాళ్లకు చెంపపెట్టుగా ఈ బీహార్ ఎన్నికలైతే మిగిలిపోయింది. మొత్తానికి 243 సీట్లకు గాను 202 సీట్లు కైవసం చేసుకుని బీహార్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నరేంద్ర మోడీ మరియు నితీష్ కుమార్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అది సంచలనమే సృష్టించింది. సో మొత్తానికి నితీష్ కుమార్ మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో నితీష్ కుమార్ యొక్క అభివృద్ధి మంత్రము మోడీ మ్యాజిక్ పనిచేసి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి పెద్ద ఎత్తున మహిళా ఓటింగు ఎన్డీఏ వైపు నిలవడంతో ఈ రికార్డ్ అయితే సాధ్యమైనట్లు తెలుస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.